చూసారు కదా! నా ప్రెజెంట్ ఆఫ్ సీజన్ వెయిట్ 88 కేజీస్ ఉన్నాను. చెప్పాలంటే లాస్ట్ 9, 10 మంత్స్ నేను దీనికోసం చాలా చాలా వర్క్ చేశాను. ఎందుకంటే నేను హార్డ్ గెయినర్‌ని. నాకు వెయిట్ పెరగడం చాలా చాలా డిఫికల్ట్ అనమాట. సో, ఈ 9, 10 మంత్స్ కూడా చాలా ప్రాపర్ డైట్ చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాను. లైక్ ఎవ్రీథింగ్ అంటే వర్కౌట్‌తో గాని, డైట్‌తో గాని కంప్లీట్ రొటీన్‌తో నేను చాలా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటేనే నాకు ఈ రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే లాస్ట్ ఆఫ్ సీజన్ లైక్ చాలా చాలా ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట. ఎందుకంటే లాస్ట్ ఆఫ్ సీజన్ కూడా అంతే. లాంగ్ ఆఫ్ సీజనే బట్ నేను అనుకున్నంత రిజల్ట్ రాలేదు. సో, లైక్ ఆ మిస్టేక్స్ అన్ని నేను చాలా సార్లు చెప్పాను. ఆ మిస్టేక్స్ అన్ని ఉన్నాయి కదా! మిస్టేక్స్ అన్ని గుర్తుపెట్టుకొని సో, ఈ ఆఫ్ సీజన్‌లో ఎక్కడ చేయకుండా నేను కవర్ చేసుకున్నాను. అండ్ లాస్ట్ ఆఫ్ సీజన్ నా హైయెస్ట్ వెయిట్ 83 కేజీస్ అనమాట. ఇప్పుడు 88 ఉన్నాను. సో, లైక్ బిగ్ ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంది. అండ్ ఈ ఆఫ్ సీజన్ స్టార్ట్ చేసినాతే నేను 70స్‌లో ఉన్నాను. అప్పుడే కాంపిటీషన్ అయ్యింది. సో, చాలా డిప్లీటెడ్‌గా ఉంటాను కదా! స్లోగా ఆ లోడింగ్ అన్నది స్టార్ట్ చేసి మెల్లిగా ఆఫ్ సీజన్‌లోకి ఎంటర్ అయ్యాను. సో, అప్పుడు వెయిట్ అయితే 77 లైక్ 78, 79 సో, ఇక్కడున్నాననమాట. సో, ఇదంతా చూసుకుంటే లైక్ హ్యాపీ లైక్ ఇప్పుడున్న వెయిట్‌తో అయితే నేను చాలా చాలా హ్యాపీగున్నాను. అండ్ వెయిట్ ఒకటే కాదు ఆహ్, బాడీలో కూడా చాలా చాలా ఇంప్రూవ్‌మెంట్స్ చేశాను. ఎందుకంటే బ్యాక్ నా వీకెస్ట్ బాడీ పార్ట్ సిన్స్ డే వన్. సో, అప్పటినుంచి చూసుకుంటే చాలా 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 ఇంప్రూవ్ అయిందనమాట బ్యాక్. వీడియోస్‌లో గాని, లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా పోస్ట్ చేశాను. సో, ఒకసారి ఎళ్లి చూడండి మీకు తెలుస్తది ఆ ఇంప్రూవ్‌మెంట్. అండ్ డైట్ విషయంగా చూసుకుంటే ఆఫ్ సీజన్‌లో చెప్పాను కదా! చాలా చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాననమాట. చాలా తక్కువ చీట్ మీల్స్ ఎక్కడా లేవు. లైక్ చాలా చాలా రేర్‌గా తీసుకున్నాననమాట. ప్రెజెంట్ అయితే ఇంప్రూవ్‌మెంట్ అయితే నాకు తెలుస్తుంది. అండ్ ఇంకా 2, 3 మంత్స్ ఆఫ్ సీజన్ అయితే ఉన్నది. సో, నా గోల్ ఏంటంటే 90 క్రాస్ చేయాలని చెప్పి. సో, అందుకే నేను వెయిట్ చేస్తున్నాను. ఎలాగైనా ఒక్కసారి 90 క్రాస్ చేసి 90 ప్లస్ ఎళ్ళిన తర్వాత అప్పుడు నేను నా కట్ స్టార్ట్ చేస్తాను. జనరల్‌గా ఏంటంటే నేను మీల్ 1 ఫినిష్ చేసి రిమైనింగ్ మీల్స్ అన్ని ప్యాక్ చేసుకొని జిమ్ స్టార్ట్ అవుతాను. బట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీల్ 1 కూడా జిమ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. దీనికి రీజన్ ఏంటంటే నేను జిమ్‌కి కొద్దిగా ఎర్లీగా వెళ్ళాలనమాట మార్నింగ్. బట్ మీల్ 1 ఫినిష్ చేయడానికి నాకు 45 మినిట్స్ పడతది. అండ్ ట్రావెలింగ్ నేనుండే ప్లేస్ జిమ్ చాలా దూరం అనమాట. సో, ట్రావెలింగ్ నాకు 45 మినిట్స్ పడతది. సో, ఇక్కడ ఏంటంటే ట్రావెలింగ్ టైమ్‌ని నేను ఎలాగో తగ్గించలేను. సో, ఏం చేశానంటే మీల్ 1 తినకుండా కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అయిపోతున్నాను. సో దట్ నేను జిమ్‌కి ఎర్లీగా రీచ్ అవుతాను. అండ్ మీల్ 1 ఎలాగా స్మూతీయే. మార్నింగ్ ట్రైన్ చేస్తున్నప్పుడు టైంలో గానీ, సో, అలా తీసుకోవడం చాలా చాలా ఈజీగా ఉంటదని చెప్పి ప్లాన్‌లో చేంజ్ చేశాను. బట్ వర్క్ అవుతుంది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేను అనుకున్న ప్లాన్ అయితే జిమ్ కూడా ఎర్లీగా రీచ్ అవుతున్నాను. అండ్ మీల్ 1 కూడా But it's చాలా too ప్రాపర్‌గా తీసుకుంటున్నాను. late now. I remember you and me, and how careless we could Yeah, be. all day and all night we'd stay up, it felt so right. We were so young, we were so dumb. We would get drunk and then hook up. We were okay, we were alright. Staying awake till the sunrise. We were in love, couldn't stop us. Like a good drug, never enough. We hook up in my car, driving so far. Play you guitar, you'd show me your art. Let down our guards, think with our hearts. Stare at the stars, we were never apart. Drinking too young, way too much fun. Out in the sun, orbit when it's gone. Took you to prom, dance to our song. Dance all night long till the lights come on. It's too late now. I remember everything, and how careless we got. It's too late now. I remember you and me, and how careless we. It's too late now, I remember everything, and how careless we could be, and how careless we could be, and how careless we could be. And how careless we could
nights, long fights, it felt right. We were alive. We would go out. We were so loud. We were so proud. We had no doubts. Weekends and weekdays, we'd spend our own way. We were careless. We were fearless. We were fearless. We were reckless. Time was precious. We love to waste time, whiskey and wine, drinking all night, asleep by your side. Finally alive, we would just drive, never arrive. Our journey was live, staying out late, testing our fate, running away. We live for today, young and so bold, never get old. Screw what we're told, we can't be controlled. ప్రెజెంట్ అయితే డేలో నేను 5 మీల్స్ తీసుకుంటున్నాను. అండ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నేను ఈ 5 మీల్స్‌కి స్టిక్ అయి ఉన్నాను. బట్ యాక్చువల్‌గా ప్లాన్‌లో ఏంటంటే 6, 7 మీల్స్ పుష్ చేయాలి. బట్ ఇప్పుడు నాకు అస్సలు అది పాసిబుల్ కావట్లేదు. సో ఈ 5 మీల్స్‌కి స్టిక్ అయి ఉన్నాను. అండ్ ఈచ్ మీల్‌లో క్వాంటిటీ పెంచాను. ఎందుకంటే 7 మీల్స్ నాకు అవ్వట్లేదు నా ప్లాన్ ప్రకారం. సో ఈచ్ మీల్‌లో క్వాంటిటీ పెంచుకుంటూ వస్తాను స్లోగాన. సో ఇందాక చెప్పాను కదా! ఈచ్ మీల్ తిన్నాక నాకు 45 మినిట్స్ దగ్గర పడతదని చెప్పి. సో ఇదే రీజన్ అనమాట. ఈచ్ మీల్‌లో ఫుడ్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటది. అండ్ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఒక సర్టెన్ పాయింట్ వరకే పెంచగలం. ఎందుకంటే నేను ఇప్పుడు ఈచ్ మీల్‌లో తీసుకున్న క్వాంటిటీ నా డైజెషన్ గానీ, గట్ హెల్త్ గానీ చాలా ప్రాపర్‌గా ఉంది. సో అంతకన్నా పుష్ చేస్తే డెఫినెట్‌గా ఇష్యూస్ వస్తాయి. సో అందుకని చెప్పి అది కూడా అవ్వదనమాట. ఎలాగైనా మీల్స్ పెంచాలి. కమింగ్ ఒక 2 మంత్స్‌లో స్లోగా టైమింగ్స్ ఏవో చేంజ్ చేసి ఎలాగైనా సరే మీల్స్ పెంచాలి. సో అక్కడ ఫోకస్ చేయాలనమాట. బట్ ప్రెజెంట్ అయితే ఈ 5 మీల్స్ ఇంత ఫుడ్ క్వాంటిటీ సరిపోతుంది. అరౌండ్ లైక్ 3400 క్యాలరీస్ దగ్గర తీసుకుంటున్నాను. 400 క్యాలరీస్ ప్లస్ ఉంటది ప్రెజెంట్.